ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్స్ని చూద్దాం. సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఏ పోటీ పరీక్షలకైనా సరే ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులకు ఏదైతే అవసరమో దానికి సంబంధించిన అంశాల గురించి మాత్రమే మనము అప్డేట్ చేయడం జరుగుతుంది తప్ప ప్రతిదీ కూడా మనము అన్నెసెసరీ అంశాల గురించి మనం ఎక్కడ కూడా చెప్పడం జరగదు. సో ఇందులో నేను ఆల్రెడీ మీకు డిఎస్సికి సంబంధించి ఎస్జిటి పోస్టులకి బీఈడి వాళ్ళు అర్హులు కాదు, నాట్ ఎలిజిబుల్ అని చెప్పి నేను డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన రోజున ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను చాలా క్లియర్ కట్గా మీకు చెప్పాను, మీరు అప్లై చేయకండి, బీఈడి వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు అని చెప్పి. చాలామంది దాన్ని తేలిగ్గా తీసుకున్నారు, కొంతమంది నెగ్లిజెన్సీగా తీసుకున్నారు. సో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో చెప్తేనే అది మనకు బాగా అమృతం లాంటిది. సో మనం చెప్పే అంశాలు అంటే వీళ్ళకి వాస్తవాన్ని ఎవరు చెప్తున్నారు, నిజాయితీగా ఎవరు చెప్తున్నారు, ప్రతి అంశాన్ని ఎవరు మనకి అభ్యర్థులకి ఏ అంశం ఉపయోగపడుతుందో ఆ అంశాన్ని చెప్తున్నారు అనేది మీరు గమనించాలి. సో ఇక్కడ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మీరు యూట్యూబ్ ఛానల్ మొత్తం వెతికినా సరే ఖచ్చితంగా విజే స్టడీస్ నెంబర్ 1లో ఉంటుంది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అయినా సరే మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, గూగుల్లో ఎతికినా కూడా. ఎందుకంటే డిఎస్సికి సంబంధించి బీఈడి అభ్యర్థులకి ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఇచ్చేసింది. ఎన్సిటీకి కూడా అదే అంశాన్ని గైడ్లైన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ టెట్కమ్ టీఆర్డీకి సంబంధించిన ఎగ్జామ్స్ టైం అనేది పెంచాలని చెప్పి పిటిషన్స్ వేశారు. బీఈడి వాళ్ళకు ఎస్జిటి అవకాశం అనేది ఇవ్వాలి అనేటటువంటి అంశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పైన స్టే ఆర్డర్ అనేది ఉంది. కానీ డిఎస్సి అనేది ఖచ్చితంగా జరుగుతుంది, డిఎస్సి జరుగుతుంది, కొంచెం సమయం అనేది పెంచుతారు. సో ఖచ్చితంగా సమయం అనేది ఖచ్చితంగా పొడిగించడం జరుగుతుంది. బట్ అది కూడా ఎక్కువ రోజులు ఉండదు, చాలా తక్కువ రోజుల సమయం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అటు వాళ్ళు ఏదైతే అక్కడ కోర్టులో ప్రజెంట్ చేశారో ఎగ్జామ్స్ టైం టేబుల్కి సంబంధించి దాన్ని కొంచెం అటు ఇటుగానే కొద్దిగా ఎగ్జామ్స్ అనేది టైం కొంతవరకు మాత్రమే పెంచడం జరుగుతుంది, అంతే తప్ప భారీగా అయితే టైం అనేది కూడా ఇవ్వరు. ఇచ్చినా సరే మీరు కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి, జాగ్రత్తగానే ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇక్కడ ఎస్జిటి పోస్టులకి బీఈడి వాళ్ళకు అవకాశం లేదు. ఇప్పుడు బీఈడి వాళ్ళు ఏం చేయాలి, కేవలం వీళ్ళ చేతుల్లో ఉండేది టీజీటీలో లేదా పీజీటీనో స్కూల్ అసిస్టెంట్. మరి స్కూల్ అసిస్టెంట్లు చాలా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు, చాలా సబ్జెక్టులు కూడా లేవు. మరి మీకు టీజీటీ అవకాశాలు ఉన్నాయి, మరి టీజీటీ లేదా పీజీటీ పోస్టులకి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఎస్జిటి వాళ్ళు ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేదానికి వాళ్ళకి ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు దానిపైన వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఎక్కడా కూడా ఆగదు. సో ఇక్కడ కేవలము బీఈడి వాళ్లకు ప్రత్యేకంగా ఎస్జిటి అవకాశం ఇవ్వడం అనే అంశం పైన మాత్రమే హైకోర్టు అనేది స్టే అనేది ఇవ్వడం జరిగింది తప్ప మరి డిఎస్సి పైన స్టే ఆర్డర్ అనేది ఇవ్వడం లేదు, ఇవ్వదు. ఓకేనా, కేవలం ఆ యొక్క అంశం పైన మాత్రమే అది స్టే ఆర్డర్ అనేది తీసుకురావడం జరిగింది. కానీ డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయి, టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి, 100% జరుగుతాయి షెడ్యూల్ ప్రకారమే. డిఎస్సి అనేది కూడా కొంచెం సమయం పెంచి డిఎస్సి పరీక్షలు అనేవి కూడా నిర్వహిస్తారు. ఇది క్లియర్ కట్గా నేను మళ్ళీ చెప్తున్నాను. సో డిఎస్సి 100కు 200% డిఎస్సి అనేది జరిగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కూడా బీఈడి అభ్యర్థులు ఇంతకుముందు మీరు ఎవరైతే ఫీజులు కట్టున్నారో అది ఖచ్చితంగా మీకు రీబ్యాక్ అవుతుంది. లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎడిట్ ఆప్షన్ ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అందులో కూడా మీరు ఈ అప్లికేషన్స్లో ముఖ్యంగా నేమ్స్ కానీ లేదా మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్టుకు సంబంధించి కానీ లేదా మీరు సెలెక్ట్ చేసుకున్న జిల్లా ఏదైతే ఉందో అవి జాగ్రత్తగా చేసుకోవాలి. అవి తప్ప మిగతాటివన్నీ కూడా ఎనేబుల్ అవుతున్నాయి అక్కడ. సో ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ ఆప్షన్లో వెళ్ళి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ చేసి ఉన్నట్లయితే మళ్ళీ ఈసారి మీరు ఎడిట్ ఆప్షన్ చేసి కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మిస్టేక్ జరిగితే అది మీ మిస్టేకే అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చేయండి చేసేటప్పుడు. లేదా మీకు ఏదైనా టెక్నికల్ అంశాల గురించి తెలియనప్పుడు ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ సెంటర్ దగ్గర లేదా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళ దగ్గర దాని గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మీరు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఇప్పుడు బీఈడి అభ్యర్థులు నిజంగానే ఇక్కడ టెట్కి ఇంతవరకు ఎస్జిటికి చదివి ఇప్పుడు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్కి చదవాలి. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ పర్ఫెక్ట్గా చదువుకుంటే స్కూల్ అసిస్టెంట్ సిలబస్ తక్కువ. సో ఎస్జిటి సిలబస్ అనేది వాస్తవానికి ఎక్కువగా ఉంటుంది. సో చాలామంది ఏం చెప్పారు, వాళ్ళ ఆన్లైన్ కోర్సుల కోసము లేదా డిఫరెంట్ జోనర్ కోసము మహా అద్భుతాలు జరిగిపోతాయి, లేదంటే బీఈడి వాళ్ళకి ఎస్జిటి అవకాశం ఇచ్చారు, తక్కువ టైంలో మీరు అద్భుతంగా చదివేయచ్చు, ఇలాంటి డైలాగులన్నీ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చాలామంది అభ్యర్థులు అవన్నీ విని సో బీఈడి వాళ్ళు నష్టపోయారు వాస్తవానికి చెప్పాలంటే. సో ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, సో డిఎస్సి 100% జరుగుతుంది. సో మీరు ఇప్పటికైనా ఎవరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏంటి అనేది కొంచెం అవగాహన చేసుకొని
ఫాలో అయితే మంచిది. సో మనం కనిపించిన ప్రతి అంశాన్ని కూడా వాస్తవాలకి తీసుకొని వెళ్ళకుండా సో ఏ ఇన్ఫర్మేషన్ ఎవరు జెన్యున్గా చెప్తున్నారు, అది ఏది రియాలిటీగా ఉంది. ఇంతమంది ఇప్పుడు బీఈడి అభ్యర్థులు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని కాదని వీళ్ళంతా చాలామంది ఎస్జిటీలకు అప్లై చేశారు. నిజంగా వీళ్ళందరూ అసలు ఇంకేం చెప్పలేము అనుకోండి. సో అలాంటి పరిస్థితిలో ఉన్నారు. సో కాబట్టి ఇప్పటికైనా కొంచెం మేల్కొని సో స్కూల్ అసిస్టెంట్కి చదవండి. ఎస్జిటి వాళ్ళకి మంచి అవకాశం ఉంది. కాంపిటీషన్ మీకు ఎస్జిటి పరంగా మాత్రమే పోటీ అనేది ఉంటుంది కాబట్టి ఎస్జిటి వాళ్ళు కూడా మీకు తగ్గట్టుగానే మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.